సో వీళ్ళు క్యాస్ట్ మాట్లాడారు. ఇప్పుడు ఎవరికి లాస్ట్ ఎవరికి ఉన్నట్టు వాళ్ళకి తెలియదు. అలా కథ సుఖాంతం అవుతుంది. వెరీ గుడ్. ఓకే, సో ఈ ఏరియాకి సంబంధించి మీకు ఏదైనా మెమొరీ ఉందా? ఈయన క్వశ్చన్ ముందే ప్రిపేర్ అయితే శ్రీజల ఫ్రెండ్ కళ్యాణం చెప్పేస్తున్నారు. ఇంకా క్వశ్చన్ రాలేదు మీకు. గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది ఏంటి? గోదావరి పరిసర ప్రాంతాలు కాదు, ప్రతిసారి ఆలయం చూస్తున్నా. చెప్పండి, రికార్డింగ్ డాన్స్ లో చెప్తున్నా కదా. ఆతిథ్యం చాలా బాగుంటుంది. ఆతిథ్యం చాలా అంటే నేను ఎప్పుడు వెళ్ళలేదు కానీ బాగుంటుంది. మీకు కూడా ఉంది, మీరు ఆన్సర్ చెప్పేస్తే ఓకే. నెక్స్ట్ డీసెంట్ ఫ్రెండ్ చిల్లర కళ్యాణి. చిల్లర కళ్యాణి సేఫ్, వెరీ వెరీ సేఫ్. ఓకే, డీసెంట్ ఫ్రెండ్. డీసెంట్ ఫ్రెండ్ నాకు బన్నీవాసం. అబ్బా అబ్బా, వెరీ గుడ్. థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కటి కవర్ డ్రైవ్ అని. యా, ఇప్పుడు కళ్యాణ్ గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ కథ ఏమై ఉంటుంది? వద్దు అయితే వద్దు, ఆ క్వశ్చన్ క్యాన్సిల్. మీకు ఆ క్వశ్చన్ క్యాన్సిల్. సో గోదావరి పరిసర ప్రాంతాలంటే మీకు మోస్ట్ మెమరబుల్ థింగ్ ఏంటి? సో వాళ్ళ ఆతిథ్యం వస్తుంది. గోదావరి. ఓకే, సో మీరు అనుదించారు లాగా సేఫ్ ఆన్సర్ చెప్పకుండా కొంచెం వైరల్ అయ్యే కంటెంట్ కావాలి మాకు. కాబట్టి సో మీ ఫ్రెండ్స్ గ్రూప్ లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, చిల్లర్ ఫ్రెండ్ ఎవరు చెప్పండి. తెలుసు కాబట్టి ఎవరికో చెప్పినా వాళ్ళు కూడా ఊరుతారు. డీసెంట్ అంటే కాదు. ఆయన ఆల్రెడీ చెప్పారు లాస్ట్ సార్ Q&Aలో, నేను అస్సలు డీసెంట్ కాదు అని చెప్పారు. లేదు, మనకు తెలిసిన తర్వాత చాలా ఎంటర్టైన్. కొంచెం డీసెంట్ అంటే కొంచెం కష్టమండి. ఎవరు లేరు ఇంట్రెస్ట్. ఎవరు డీసెంట్ గా లేరు. అబ్బా సూర్యదేవ్ నాగవంశీ గారు. నాగవంశీ ఆయన డీసెంట్, చాలా డీసెంట్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నిఖిల్ గారి దగ్గరికి వెళ్తాం. యా, చాలా రోజులు అయిపోయింది మిమ్మల్ని చూసి ఇలా ఈవెంట్స్ తో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ స్వయంభూ. థ్యాంక్ యూ సో మచ్. ఇది నేను ఐ డోంట్ కన్సిడర్ దిస్ యాజ్ ఏదో వేరే సినిమా ఈవెంట్కి వచ్చినట్లేదు. దిస్ ఇస్ లైక్ మై హోమ్ బ్యానర్. 18 pages ఇక్కడే చేశాను. ఇక్కడే ఉన్నాను. బన్నీ వాసు, ఎవ్రీబడి ఈజ్ హియర్. సో నేను మళ్ళీ మా హోమ్ బ్యానర్, నా హోమ్ ప్రొడక్షన్ వచ్చినట్టు ఫీల్ అవుతున్నాను. లవ్లీ. సో మీరు ట్రైలర్ చూసాక మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కథ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు? అంటే ద ట్రైలర్ ఇస్ సో ఫనీ. అంటే హ్యాపీ డేస్ రిలీజ్ 17 years అవుతుందా? సో మళ్ళీ ఫ్రెండ్షిప్కి అంతే పెద్ద వీడియోస్లో మళ్ళీ ఇంకో సినిమా రాబోతుంది. దట్ వాజ్ సెట్ ఇన్ తెలంగాణ, దట్ వాజ్ సెట్ ఇన్ హైదరాబాద్. ఇది గోదావరి ఏరియాలో సెట్ చేసిన హ్యాపీ డేస్ న్యాచురల్ సినిమా అవుతుందేమో అని ఎక్స్పెక్టేషన్ ఉంది. అమేజింగ్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్, గోదావరి పరిసర ప్రాంతాలు అంటే మీకు గుర్తొచ్చేది రిలేట్ అయ్యేది అంటే ఈ మధ్య అయితే మా వైఫ్ ఇస్ ఫ్రమ్ నర్సాపూర్, భీమవరం. ఫస్ట్ గుర్తొచ్చేది మా అత్తయ్య గారు వంట అండ్ వాళ్ళ హాస్పిటాలిటీ. సో ఐ బీన్ స్పెండింగ్ లాట్ ఆఫ్ టైమ్ దేర్ అండ్ ఐ లవ్ దట్ ప్లేస్. నైస్. అండ్ సేమ్ మీ ఫ్రెండ్స్లో ఇప్పటి వరకు వర్క్ చేసిన ఫ్రెండ్స్లో డీసెంట్ ఫ్రెండ్, చిల్లర్ ఫ్రెండ్? వర్క్ చేసిన వాళ్ళేనా? వర్క్ చేసిన వాళ్ళు అంటే మాకు కూడా తెలిసి ఉండాలి కదా పేర్లు అలాగా. అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఫ్రెండ్లీ పర్సన్ ఐ వర్క్ విత్ ఇస్ అరుణ్ గారు, ఇక్కడే ఉన్నారు. అండ్ వన్ ఆఫ్ ద మోస్ట్ నాటీ, చిల్లర్ అనగా నాటీ పర్సన్ ఇస్ మై కార్తికేయ సినిమా డైరెక్టర్ చందు ముండేటి. తను చేసి అరాచకాలు ఉన్నాడా ఇక్కడ? ఎక్కడ మోస్ట్. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ఇప్పుడు మా బ్యూటీ దగ్గరికి వెళ్ళిపోదాం. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడేసుకుంటూ ఉన్నారు ముందు నువ్వు అని చెప్పి. అయినా మేము వదిలేదు, శ్రీలీల గారే మాట్లాడారు. ఎస్, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి ట్రైలర్ చూసాక ఏమై ఉంటుంది కదా అనుకుంటున్నారు? ఆహా, ఓహో, నైస్, సేఫెస్ట్ ఆన్సర్. అయినా వదిలేదు మేము. మీకు తక్కువ 1 minute ఏమనిపించింది అది చెప్పండి. మీరు చాలా ఎంజాయ్ చేశారండి. నాకు ఆ స్లాంగ్ చాలా నచ్చింది.
So I'm very excited about it. థ్యాంక్ యూ. అండ్ మీకు గోదావరి అనగానే గుర్తొచ్చేది ఏంటి? ఆ స్లాంగ్ నాకు ఎందుకో ఒక తెలియని తీపిగా ఉంటుంది. So I like the slang and plus of course the ఓకే, ఇప్పటి వరకు మీరు వర్క్ చేసిన హీరోస్ లో డీసెంట్ ఫ్రెండ్ ఎవరు, ఇలా నాటీ ఫ్రెండ్ ఎవరు? ఓన్లీ హీరోస్ లోనే కావాలి. నా హీరోస్ అందరూ they're all very very sweet. వేరే బాగా చాలా సినిమాలు చేయాలి. ఓకే, నాటీ నాటీ ఫ్రెండ్ చెప్పండి. సరే, అందరూ డీసెంట్, వాళ్ళల్లో మోస్ట్ నాటీ ఎవరు? ఓకే, పోనీలేండి, మీరు అమ్మాయి కాబట్టి వదిలేసాను అలా ఇరిగించడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇదే స్వీట్గా మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15న థియేటర్స్లో వచ్చి సినిమా చూడండి అని ఆ స్లాంగ్లో చెప్తే హ్యాపీగా వదిలేస్తాను. శ్రావంతి గారు ఆవిడ చేత గోదావరిలో వేసిన ఒక డైలాగ్ అని చెప్పి అదే చెప్పిస్తున్నాను. సినిమా రిలీజ్ ప్రొడ్యూసర్ గారు చాలా గట్టిగా ఫిక్స్ అయినట్టున్నారు మమ్మల్ని ఫిక్స్ చేయాలని. చాలా గట్టిగా ప్లాన్ చేసినట్టున్నారు మమ్మల్ని ఇరిగించాలని అంటున్నారు. లేదండి, చాలా కొద్దిగా నమ్మదిగా. సో ఆ యాసలో మేము ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15వ తారీఖున థియేటర్లకు రండి అని చెప్పిస్తారు. ఫ్రెండ్స్ అండి, ఆగస్ట్ 15వ తారీఖు థియేటర్లకు వచ్చి సినిమా చూడండి. థ్యాంక్ యూ సో మచ్ లీలా గారు, థ్యాంక్ యూ సో మచ్.